యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. బైబిల్లో యోసేపును చూస్తాం. యోసేపు ఎంతో తక్కువ స్థాయి నుంచి ఎంతో ఉన్నతమైన స్థాయికి ఇంచుమించుగా రాజు స్థాయి వరకు ఎదిగినటువంటి యోసేపు యొక్క అంతగా ఎదగడానికి గల కారణాలు ఏంటంటే, యోసేపు నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించాడు. పొతిఫర్ భార్య ప్రేరేపించినప్పుడు కూడా పాపానికి ఒప్పుకోలేదు. అయితే దావీదైతే పాపంలో పడి శ్రమలు అనుభవించిన తర్వాత ఒక మాట చెప్తాడు: యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనమును అసహ్యించుకున్నాడు. ఇక్కడ యోసేపు చూసినట్లయితే ఎటువంటి శ్రమల పాలు కాకుండానే ముందుగానే భక్తిలో ఉన్నాడు కాబట్టి చెడుతనాన్ని అసహ్యించుకున్నాడు. కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోతే ఆమె పొతిఫర్ భార్య ఏం చేసిందంటే, బట్టలు పట్టుకుని గట్టిగా లాగేస్తే ఆ బట్టలు లేకుండా వెళ్ళిపోతే, ఇదిగో బట్టలు సాక్ష్యం అని చెప్పేసి బట్టలు నా దగ్గర వదిలిపెట్టి పారిపోయాడని చెప్పేసి అది చూపించి పొతిఫర్ భార్య యోసేపుని జైలు వేయిస్తుంది. ఎంత ఏం చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తే జైలు కాదు ఏదైనా సరే అడ్డం రావు. అక్కడ యోసేపు విషయంలో జైలు అడ్డం రాలేదు. జైలు కొద్ది రోజులు అనుభవించినాడు, కానీ ఆ తర్వాత రాజు స్థానంలోకి యోసేపు ఎదిగినాడు. ఒక సింహాసనం తప్ప మొత్తం అంతే కూడా రాజు యోసేపు చేతికి అప్పగించినాడు. ఆ విధంగా ఐగుప్తు అంతటిని కూడా యోసేపు పాలించినాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక చెడుతనాన్ని అసహించుకోగలుగుతాం. పరిశుద్ధంగా లేకపోతే కనుక చెడుతనాన్ని అసహించుకోవడం కాదు, కానీ చెడుతనంలో పడిపోతారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. యేసులాగా మీరు ఉండాలనుకుంటే కనుక మీ మనస్సులో గట్టి నిర్ణయంతో మీరు ఉండాలి. అప్పుడు ఎక్కడ కూడా పడిపోకుండా ఉంటారు. దేవుని శక్తిని ప్రతిదినం పొందుకోండి. దేవుడు మిమ్మల్ని పడిపోకుండా కాపాడుతాడు. పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచి ఆయన తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.